మీరు అడగచ్చు, హౌ డు యు నో షూర్ షాట్ దిస్ ఇస్ ద విల్ ఆఫ్ గాడ్? ఎలా తెలుస్తుంది షూర్ షాట్ ఇది దేవుని చిత్తం? అలా తెలుసుకునే చేస్తారా? నో నో నో. ఎలాగంటే నేను చెప్తాను, నా జీవితంలో నాకు అలవాటు. దేవా, నీ చిత్తం కొరకు వెతుకుతున్నా, నీ చిత్తం చేయాలని ఆశపడుతున్నా, ఇది నీ చిత్తం అని నమ్ముతున్నా, నీ చిత్తంలో నన్ను నడిపించు. నీ చిత్తం కాకపోతే నువ్వే తలుపు మూయి, నీ చిత్తమా నువ్వు సరళపరచు. పోరాటాలు వచ్చినంత మాత్రం నన్ను ఆగిపోను, పోరాటంలో కూడా నీ చిత్తం అయితే నువ్వు నాకు జయమిస్తావు. నీ చిత్తంలో తప్పకుండా పోరాటంలో ఉంటుంది తెలుసు, నీ ఆత్మ సహాయం కూడా నాకు ఉంటుందని తెలుసు. ఈ పోరాటంలో కానీ, ఈ విషయంలో కానీ, ఈ అడుగులో కానీ నువ్వు నా తోడు నేను నడిపించు. నీ చిత్తమని నమ్మి నేను అడుగుతేస్తున్నాను ప్రభువా. నీ చిత్తమని నమ్మి నీ చేతులకు సమర్పించుకుని నేను అడుగుతేస్తున్నాను. నీ చిత్తం కదా తలిపేసాయి, ఆ ప్రార్థన చేసి నేను అడుగుతేస్తాను. అంటే నేను చేసింది ఏంటి? నీ చిత్తం అని నమ్మి నేను అడుగుతేస్తాను. నీ చిత్తం కదా తలిపేసి. దేవుడు తలిపేసినప్పుడు థ్యాంక్ యూ లార్డ్. ఇందుకు ఇలా జరిగింది క్వశ్చన్ కాదు, థ్యాంక్ యూ లార్డ్. ముందుకు నడిపించాడా? థ్యాంక్ యూ లార్డ్. బీ గ్రేట్ఫుల్, బీ థ్యాంక్ఫుల్ నో మ్యాటర్ వాట్ హ్యాపెన్స్, బట్ దెన్ సరెండర్. సమర్పించుకోకుండా మాత్రం దేవుడు తన చిత్తం జరిగించాలని ఆశపడకండి. ప్రార్థనలో మీరు సమర్పించుకుంటారు, ప్రార్థనలో సమర్పించుకుని అడుగు తీసినప్పుడు నిశ్చయంగా దేవుడి చిత్తాన్ని చూస్తారు. నేర్చుకున్నారా? ఈ రోజు నుండి ఏది చేయాలని నీ చిత్తం. పెద్దది చిన్నదని కాదు, ఏదైనా చాలు. అనేక సార్లు అపవాది పెద్ద దాంట్లో రాడు, చిన్న దాంట్లో వస్తాడు. ఆ చిన్నది చాలు నీ జీవితంలో దూరటానికి. వాడికి ఆస్క్, సరెండర్. దేవా నీ చిత్తం ప్రభువా, సమర్పించుకుని చేయండి.